చిత్తూరు జిల్లా తంబాలపల్లి తాలూకా బి కొత్తకోటలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు శనివారం జగన్ రావాలి, జగన్ కావాలని గడప గడపకు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎంపీపీ పాగొండ ఖలీల్ మాట్లాడుతూ తంబాలపల్లి టీడీపీకి అడ్డాలుగా, ఏరియాలుగా, పల్లెలుగా, గ్రామాలుగా పేరు మోసిన అన్ని ప్రాంతాలలోని ప్రజలు అందరూ జగన్ మీద నమ్మకంతో, అభిమానంతో ఈ రోజు వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారని, కులాలకు మతాలకు అతీతంగా జగన్ గారిని అభిమానిస్తున్నారని, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించి వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని జగన్ చెప్పిన మాటలు మరొకసారి గుర్తు చేశారు. అలాగే సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి నాయకుల జోక్యం ఉండదని, జన్మభూమి లాంటి దరిద్రపు కమిటీల ప్రమేయం పూర్తిగా ఉండదని, ఫ్యాన్ గాలి చాలా బాగా వీస్తుందని, ఈ ఫ్యాన్ గాలిలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోతుందని, ఈ రోజు చంద్రబాబు ఓడిపోతానేమో అని భయంతో పూటకో మాట మాట్లాడుతున్నాడని, ఇలాగే మాట్లాడితే టీడీపీ ఎలక్షన్ అయ్యేలోపు పూర్తిగా నిర్వీర్యం అవుతుందని, ఈ రోజు బి కొత్తకోట ప్రజలు స్వయంగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు. ఇలాంటి పరిణామాలతో టీడీపీ వారి బుర్ర తిరుగుతూ ఉందని తంబాలపల్లి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి దొరనాథరెడ్డి గురించి మాట్లాడుతూ, ఇప్పటికే పెద్దిరెడ్డి దొరనాథరెడ్డి 3 సార్లు నియోజకవర్గం మొత్తం తిరిగినారని, ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి తిరిగినారని, ఆయన ఎవరు అనేది తెలియని వ్యక్తి ఎవరూ లేరని, ఆయన అభిమానించని వ్యక్తి కూడా ఎవరూ లేరని అన్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జి శంకర్ యాదవ్ కి ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలు, కొన్ని పల్లెలు తెలియవని ఎద్దేవా చేశారు. దొరనాథరెడ్డి ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా తెలుసుకుని వారి సమస్యను పరిష్కరించే విధంగా వెళ్తారని ఆయన తెలియజేశారు. జగనన్న రాజ్యం వస్తుందని, ఫ్యాన్ గాలి రాష్ట్రంలో వీస్తుందని, 140 సీట్లతో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా జగనన్న అందరూ అభిమానిస్తున్నారు. అందరూ పార్టీలో చేరుతున్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే పూర్తి వన్ సైడ్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు జగనన్న గారు ఇంకో హామీ ఇచ్చారు. ప్రతి 50 కుటుంబాలకు ఓ ప్రభుత్వం తరఫున వాలంటీర్ని నియమిస్తాం. ఆ 50 కుటుంబాలకు నీరు వస్తా ఉండాయా, రోడ్లు ఉండాయా, లైట్లు ఉండాయా, రేషన్ వస్తా ఉందా, పెన్షన్ అందుతా ఉందా, పెన్షన్ అర్హులకు పెన్షన్ అప్లై చేసి పెన్షన్ వాళ్ళకి చేర్చేదాకా వాలంటీర్ల బాధ్యత ఉంటుంది. వాళ్ళకి ఇల్లు ఉందా, ఇంటి స్థలం ఉందా, అన్ని గమనించుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తరఫున వాలంటీర్లను నియమిస్తాం. ఆ ప్రభుత్వ వాలంటీర్లకు 5,000 గౌరవ వేతనం కూడా ఇస్తామని చెప్పారు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే ప్రతి 50 ఇండ్లకు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ఓ ప్రభుత్వ అధికారి పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటికి జగనన్న సీఎమైన మరుక్షణమే ఈ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్ని డైరెక్ట్ గా చేరే పరిస్థితి ఉంది. ఎవరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేదు. ఎవరికి సాయం అడగాల్సిన పని లేదు. నాయకుల జోక్యం లేదు. జన్మభూమి కమిటీలనే దరిద్రపు కమిటీల ప్రమేయం పూర్తిగా ఉండదన్నారు. ఇలాంటి వినూత్నమైన కొత్త ఐడియాతో ప్రజల సంక్షేమాన్ని పాటుపడబోతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలందరూ ఏకపక్షం అవుతున్నారు. ఎక్కడ చూసినా జగనన్న మాటే, వైఎస్ఆర్సీపీ మాటే. ఫ్యాన్ విపరీతంగా తిరుగుతా ఉంది. ఈ ఫ్యాన్ గాలిలో టీడీపీ ఏ పక్క కొట్టుకోబోతుందో తెలియడం లేదు. ఈ రోజు మీరు గమనిస్తే ఈ పచ్చపత్రికలు ప్రతి పేజ్ టీడీపీ కోసం వాడుతున్నారు. దాన్ని బట్టే ప్రజలందరికీ అర్థమవుతా ఉంది వీళ్ళు ఓటమి దగ్గరలో ఉన్నారు. ఈరోజు చంద్రబాబు గారి నోటి మాట ఏది తీసుకున్నా నోరు జారుతా ఉంది. ఈ నోరు ఊరికే జారడం లేదు. ఓడిపోతామనే ఇరిటేషన్ లో ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోవడం వల్ల నోరు జారుతా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎలక్షన్ వరకు టీడీపీ కూసు మాట్లాడే వాళ్ళు ఎవరు లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇంకా ప్రజలు చేరుతామనే ఉప్పెనలా వస్తున్నారు. రేపు మళ్లీ మా కొత్తకోట మండలంలో భారీ జాయినింగ్స్ ఉన్నాయి. ఈ జాయినింగ్ చూసి ప్రతిపక్ష పార్టీల బుర్ర తిరుగుతా ఉంది. రాను రాను ప్రతిపక్ష క్యాడర్ అంతా వైఎస్ఆర్సీపీ దారిలో నడుస్తున్నారు. ద్వారకన్న మా అభ్యర్థి తంబలపల్లి ప్రియతమ నాయకుడు శ్రీ ద్వారకనాథరెడ్డి గారు నియోజకవర్గం మొత్తం 3 దఫాలుగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి పల్లికి, ప్రతి గ్రామానికి, ప్రతి మండలంలో తిరిగారు. ఈ రోజు ఆయన గురించి తెలియని వ్యక్తి లేడు, ఆయన అభిమానించిన వ్యక్తి లేడు. కానీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాల్లో అధికార పార్టీలో ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ గారు ఇప్పుడు కూడా ప్రతి ఇల్లు, ప్రతి గ్రామము, ప్రతి పల్లి చూడని పరిస్థితి ఉంది. ప్రజలంతా ఇదే ఎత్తి చెబుతున్నారు. ద్వారకనాథరెడ్డి గారికి ఎలాంటి అధికారం లేకపోయినా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. తంబాలపల్లిలో అసలు
ఎలా ఉంది ప్రజల పరిస్థితి, వాళ్ళ కష్టాలేమి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులేమి, వాటిని భవిష్యత్తులో నేను ఎలా సాల్వ్ చేయగలను అనే ఉద్దేశంతో తిరిగి ప్రతి గ్రామాన్ని 3 సార్లుగా విజిట్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఈ రోజు పొద్దున్నే 6 నుండి రాత్రి 11 దాకా జగన్ ద్వారకండ తిరుగుతున్నారు అంటే ఆయన దృఢ సంకల్పాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రజాసేవ చేయాలి, ప్రజల్లో ఉండాలనే ఆయన తపనను మనం అర్థం చేసుకోవాలి. రాబోయే కాలం జగనన్నకు తంబాలపల్లి నియోజకవర్గం బ్రహ్మరథం పట్టబోతా ఉంది. అలాగే రాష్ట్రంలో ఫ్యాన్ గాలి భారీగా వీస్తా ఉంది. జగనన్న ఖచ్చితంగా 145 సీట్లతో ముఖ్యమంత్రి కాబోతున్నారు.